చూడండి గైస్, కనిపిస్తుంది మీ అందరికి. మొత్తం నింపు మొత్తం. అండ్ ఎవరైతే ఓడిపోతారో స్టోన్ పేపర్ సీజర్ వాళ్ళతోనే స్టార్ట్ చేస్తాము. గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళ. ఈరోజు తలస్నానం చేశాను. 3 చాలా ఒకసారి సో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మేము అందరం కూడా చాలా బాగున్నాం గైస్. సో మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో స్నేహ అండ్ సఖి రీసెంట్ గా వియర్డ్ ఫుడ్ కాంబినేషన్ చేసింది. అండ్ నా కాలేజ్ వీడియోస్ లో మీరు బాగా గమనించినట్లయితే అండ్ మెయిన్ ఫీల్డ్ ట్రిప్ బ్లాగ్ లో కూడా మీరు చూసే ఉంటారు. అండ్ స్పోర్ట్స్ మీట్ అండ్ ఇంకా మా కాలేజ్ లో చిన్న చిన్న ఫెస్ట్ అన్నిట్లో కనిపించి ఉంటది పూజ. వీళ్ళిద్దరూ మా జూనియర్స్, మేమిద్దరం సీనియర్స్. సో మా జూనియర్స్ తో మేము ఈ ఛాలెంజ్ అనేది చేస్తున్నాము. సో ఏంటి ఇన్ని మంది గర్ల్స్ ఉన్నారు బ్లాగ్ లో ఏంటి అని అనుకుంటున్నారా? సో బ్లాగ్ అయితే ఫుల్ ఆఫ్ ఫన్, చాలా కడుపు నొప్పి వచ్చినట్టు నవ్వుకుంటారు, మామూలు ఫన్ ఉండదు. అసలు ఈ రోజు బ్లాగ్ ఏంటంటే పిల్లో పౌడర్ ఛాలెంజ్. సో మీకు అసలు క్లియర్ గా ఈ గేమ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటని చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మేము ఇందులో కొన్ని చిట్టీస్ రాసాం గైస్. ఈ మొత్తం ఇందులో ఒక 10 టాస్క్స్ ఉంటాయి అనమాట. ఈ బాక్స్ లో కొన్ని టాస్క్స్ ఉన్నాయన్నమాట, ఫన్నీ టాస్క్స్. అండ్ ఇక్కడ ఒక పిల్లో కనిపిస్తుంది కదా గైస్, ఈ పిల్లోని మేము ఏం చేయబోతున్నాం అంటే, ఇప్పుడు మేము స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తామంటే బ్లాగ్ స్టోన్ పేపర్ సిజర్ వేసుకుంటాము. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయంటే నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు స్టార్ట్ చేయని కొట్టుకుంటారు. సో అలా కాకుండా ఎవరికి ఏం గొడవలు లేకుండా స్టోన్ పేపర్ సిజర్ వేస్తాము. దానిలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. సో ఈ బాక్స్ నుంచి ఇలా మిక్స్ చేసి ఒక చిట్టి తీస్తారనమాట. ఆ చిట్టిలో ఏదైతే టాస్క్ ఉందో అది చెయ్యాలి. అది పక్కా చెయ్యాలి, చేస్తాము. అది వర్క్ అయితే ఇంకా మేము దీని మీద పౌడర్ వేసి, పిల్లో మీద పౌడర్ వేసి మొహం మీద ముంచేయాలన్నమాట. ఒకవేళ టాస్క్ చేయకుండా నార్మల్గా అంటే లైక్ అది ఫెయిల్ అయిపోతే మాత్రం, ఇప్పుడు తిను ఆ టాస్క్ చేసింది అనుకో, మా ముగ్గురం కలిసి పిల్లోని ఇలా పెట్టేసి మొహం అంతా పౌడర్లో ముంచేస్తాము. సో అందులో ఎవరైతే ఆ టాస్క్లు చేయకుండా ఓడిపోతారో పక్కా టాస్క్ పనిష్మెంట్ అయితే ఉంటుంది గైస్. సో గేమ్ అంతా ఫన్ గానే ఉంటుంది, బట్ ఒక కండిషన్ ఉంది. ఇప్పుడు మనం ఒక టాస్క్ ఇచ్చామంటే అందులోని ఎంత టైం తీసుకుంటారో తెలియదు, బట్ ఇందులో టైమింగ్ అనేది ఉంటుంది అనమాట. కరెక్ట్గా 1 minute టైం ఉంటుంది. సో 1 minute వాళ్ళ టాస్క్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాల్సిందే. ఇంకా చేయలేదంటే పౌడర్తోనే ఇంకా ముస్తాబ్ అవ్వాల్సిందే. ఇంకా వీళ్ళిద్దరైతే ఇంకా చెప్పవసరం లేదు, ఇంకా మా ఫేవరెట్ జూనియర్స్ అనమాట, సఖి అండ్ పూజీ. సో వీళ్ళిద్దరు ఫన్ కూడా మామూలుగా ఉండదు గైస్, చాలా అంటే చాలా ఫన్ చేస్తారు. ఈ ఛాలెంజ్ కోసం నాకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ఇందులో ఏవైతే టాస్క్లు ఉన్నాయో నాకు స్నేహకి తెలుసు, పాపం వీళ్ళిద్దరికి తెలీదు. బలైపోతాం గాయస్ ఈరోజు. ఇందాక నుంచి అడుగుతున్నారు అవి ఏంటి, చెప్పొచ్చు కదా చెప్పొచ్చు కదా చెప్పొచ్చు కదా అంటే, అవి ఏం జస్ట్ వియర్ ఫుడ్ కాంబినేషన్స్ అనగా దీని గుండి ముందు అయిపోయింది. అది ఇంకా ఫ్యూజ్ ఎగిరిపోయింది గాయస్ నాకు చెప్పగానే. సో ఇందులో మన మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే పౌడర్. సో మేము వీడియో కోసమని పాండ్స్ పౌడర్ డబ్బా తీసుకున్నాము. సో దీంతో ఇప్పుడు ఛాలెంజ్ అంతా దీని మీద ఉంది గైస్. నువ్వు నువ్వేం మాట్లాడు. నేనేం మాట్లాడడానికి ఏం లేదు గైస్, ఆల్రెడీ చెప్పాలంటే మార్నింగ్ నుంచి అడుగుతున్నా చీట్లు ఏమున్నాయి అంటే ఎవరికి చెప్పకుండా తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని బలి చేసేద్దామని చెప్పి వీళ్ళిద్దరు ప్లానింగ్ వేసుకొని సీనియర్స్ ఇద్దరు జూనియర్స్ మీద కక్షలు తీర్చుకుంటున్నారు. ఫస్ట్ నేను ఆ టాస్క్ నేను రాశాను అనమాట. అవన్నీ బాగా ఆలోచించి బాగా ఫన్ టాస్క్లు అయితే నేను ఇవన్నీ పావనికి పంపిస్తే ఓకే అని చెప్పి అన్నది. సో ఇంకా చూద్దాం వాళ్ళ రియాక్షన్ అలాగే ఉంటుంది తర్వాత. ఓపెన్ చేసాక తెలియాలి మేము ఏం మాట్లాడుతున్నాం. సో ఇంకా ఈ బ్లాగ్ లో అయితే ఫుల్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. ఇంకా బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. మీకు ఈ బ్లాగ్ కోసం మొత్తం క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాకపోయినా నో వరీస్, మీరు బ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు బ్లాగ్ ముందు వెళ్తూ ఉంటే అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లాగ్ చేయకుండా బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. పౌడర్ తోనైతే ఫస్ట్ మొదలెడదాం, అది వేస్తే వేసేద్దాం. పౌడర్ ముందు దీని మీద నింపేద్దాం గైస్. చూడండి గైస్, కనిపిస్తుంది మీ అందరికి. మొత్తం నింపు మొత్తం. గైస్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మొత్తం పౌడర్ తో నింపేసాము. చూస్తే మాకే చాలా భయం వేస్తుంది. అసలు సిచ్యువేషన్ ఏంటి, మా మొహాలు ఎలా తయారవుతాయి. స్టార్టింగ్ ఇలా ఉన్నాయి, ఇప్పుడు లాస్ట్ ఎలా తయారవుతాయి మీరే చూడండి. సో గైస్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మా మొహాలు నీట్ గా చూసుకోండి అందరూ.
సో గైస్ ఇంకా స్టోన్ పేపర్ సిజర్ వేసి బ్లాగ్ అయితే వాళ్ళతో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఎవరైతే ఓడిపోతారో స్టోన్ పేపర్ సిజర్ వాళ్ళతోనే స్టార్ట్ చేస్తాము. అండ్ ఈ బాక్స్ లో కొన్ని ఫన్నీ టాస్క్లు ఉన్నాయి. చిట్టీల్లో నుంచి ఒక చిట్టి తీసి అందులో ఏ టాస్క్ అయితే వస్తుందో అది చేయాలి. ఇఫ్ ఆ టాస్క్ ఏమైనా ఫెయిల్ అయ్యిందా స్టోన్ పేపర్ సీజర్ నలుగురు వంటలు వేసాం. స్టోన్ పేపర్ సీజర్ నేను సేఫ్. స్టోన్ పేపర్ సీజర్ స్టోన్ పేపర్ సీజర్. లక్ష్మి నా సిన్ని లక్ష్మి అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను ఫస్ట్ నువ్వే గిలకరించుకో. నువ్వే నీకు నచ్చింది తీసుకో. గట్టి గిలకరించు. నల్ల జీలకర్ర మొగ్గ నల్ల జీలకర్ర మొగ్గ. లాగ్ 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 స్టార్స్ ఇల్లు తీ. నీకు నచ్చిన కలర్ తీ. పర్పుల్ కి గదిలో ఉన్న కందిపప్పు గడ్డి కింద పందికొక్క. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. స్ప్లిట్టింగ్ వాటర్ అండర్స్టాండ్. వాటర్ తాగాలి. వాటర్ తాగి నువ్వు అది ఆ వర్డ్ చెప్పాలన్నమాట. ఎక్కడికి అక్కడికి అక్కడికి అస్సలు బయటికి రాకూడదు. వాటర్ తాగి కొంచెం వాటర్ తాగాలనిపిస్తే తాగే. మొత్తం మింగికూడదు. 3, 2, 1 స్టార్ట్. అయిపోతుంది ఇది. మింగాక వాటర్. గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి చెప్పు. అన్నా కొంచెం నాకు బాగుంది కదా. కందికొక్కు ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు ఇటు అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. చెప్పాను కదా గాయ్స్. ఆమె చెప్పుకుంటది. డిక్లేర్ చేసి మేము ఇంకా 5 seconds టైం ఉంది. బట్ ఆల్రెడీ కంప్లీట్ చేసింది కాబట్టి మింగేసింది కొంచెం. బట్ ట్రై చేసింది గైస్. 3 times కాదు ఎక్కువ టైమ్స్ చెప్పింది. బట్ కొంచెం మింగిసి గందికొక్కు గందికొక్కు. ఇప్పుడు ఏంటి ముంచుదామా వద్దా? వద్దులే బాగానే చెప్పింది. ఫస్ట్ కదా ఫస్ట్ అటెంప్ట్ కదా. కొంచెం స్నేహ జాలికరమైన గుండె కాబట్టి ఏ గుండు రావాడిది ఆ గుండె బతకాలి 10 గుండెలు బతికేస్తుంది. కదా గాయ్స్ కొద్ది జాలి మేమిద్దరం ముంచేద్దామని ప్లాన్ ప్లాన్ వేసాం గాయ్స్. అసలు బతికిపోయింది. పర్లేదు. ఫేర్ అంటే ఫేర్ గా ఇచ్చేద్దాం. అది వాటర్ అసలు చెప్పలేము. బట్ ట్రై చేసింది. ఓకే డన్. ఓకే 3, 2, 1 స్టార్ట్. కిలకరించుకోండి కిలకరించుకో. వద్దు నాకు ఎలాగైనా చెత్త అయిపోతుంది. అదే పర్పుల్ గైస్. నేను పర్పుల్ గైస్. పర్పుల్ యు గైస్. చదువుదాం. ర్యాపిడ్ ఫైర్ ఆన్సర్స్. Rapid fire answers. Answer 10 random questions in water. in under 1 minute. అమ్మన కలికండి. రైటింగ్ కొంచెం డిఫరెంట్ ఉంది. Answer 10 random question in under 1 minute. సో గైస్ సఖీకి అయితే ఒక క్వశ్చన్ వచ్చింది కదా ర్యాపిడ్ ఫైర్ లోని 10 questions చెప్పాలని చెప్పి 1 minute లోని. అండ్ దీనికి ఒక చిన్న టాస్క్ ఉందన్నమాట. టాస్క్ ఏంటంటే ఆన్సర్స్ చెప్పాలి కానీ రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్స్ చెప్పకూడదు. బాబోయ్ గాయ్స్ నేను అర్థమైపోతుంది. 10 questions లో ఏదో క్వశ్చన్ లో ఫా అయిపోద్ది. సో చూద్దాం. గెలుస్తాను చూడండి. కౌంట్ చేయండి. మీరు కౌంట్ చేయండి. నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే 3, 2, 1 స్టార్ట్. సఖీ నీ పేరేంటి? పావని. సఖీ నువ్వు ఏం చదువుతున్నావు? నేను 10th క్లాస్. సఖీ నువ్వు ఏ స్కూల్? నేను గవర్నమెంట్ స్కూల్. సఖీ నువ్వు ఏ హాస్పిటల్ వెళ్తావు? నేను దివ్యాంశీలో బండ్లు పని తోస్తారు కదా. గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ చెప్పాను. సఖీ నువ్వు ఎక్కడ పుట్టావు? నేను ఆర్లోలో. నేను అనకాపల్లిలో పుట్టాను. దారి పొంటత్తుండు దమ్మ దమ్మత్తుండు దారిద్దునా ఊరిద్దునా అంతూరు ఇట్స్ నాట్ ఆర్లో. నేను అనకాపల్లిలో పుట్టాను. టైమింగ్ అయిపోతుంది. 30 seconds. నెక్స్ట్ క్వశ్చన్. అల్లు అర్జున్ నీకు ఏమవుతాడు? మా మాయ. ప్రభాస్. మన్య. స్నేహారెడ్డి నీకు ఏమవుతుంది? స్నేహారెడ్డి ఎవరు నాకు ఏడు అవ్వదు అసలు. ఏటి అవ్వదా? ఏటి అవ్వదు నీకు? అవును స్నేహారెడ్డి ఏడు అవ్వదంటే చాలా మంది అంటారు కదా. చెల్లవుతుంది పింగ్ అవుతుంది.
అస్సలు అనుకోలేదు నాకు. Guys, కొంచెం ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఏంటిది? తలగడ పట్టుకొని నువ్వు పట్టుకో. పట్టుకోవడం కాదు, ముంచడమే. అదే జోరు మీద కారు మీద తోలేతురా పోని మూకుందురా దారి కొంటస్తుండు. Guys, ఇప్పుడు ఈ టర్న్ వస్తుంది, అప్పుడు పామునికి పూజకి స్నేహితులు ముంచి వేస్తాను చూడండి. గైస్ పాపం అదే ముట్టుకోలేదు. 3, 2, 1 స్టార్ట్. సాయిరామ్ నాకు గుండె అయిపోతుంది బాబు. మంచిది రావాలి. 1 బ్లూ. సో పావనికి కంటిన్యూస్లీ ఫర్ 1 minute వితౌట్ సేయింగ్ ఇది అవ్వదు, నీకు అవ్వదు, ఊడిపోతావు. అనకుండా ఏదైనా మాట్లాడితేనే ఉంటది. సో మేము మాట్లాడిన దానికి తను రిప్లై ఇవ్వాలన్నమాట. తనకి ఎలా రిప్లై ఇస్తే చూద్దాం. సో మనం మీరిద్దరు ఏదైనా మాట్లాడండి, తను మాట్లాడవసరం అక్కడ ఏం కంటిన్యూస్ టాకింగ్ తనే మాట్లాడేయాలి. మధ్యలో ఆవిడకి గుర్తురా, మనం మాట్లాడేమంటే ఆవిడకి ఏదో ఓకే గుర్తొచ్చేస్తుంది. స్టార్ట్ చేయండి. తిన్నావా? మార్నింగ్ నేను 11 గంటలకి లెగిసాను. ఎవడాడు సుత్తులాగా? మార్నింగ్ నేను 11 గంటలకు లెగిసాను. ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్నానం చేశాను. స్నానం చేసిన తర్వాత తిన్నాను. తినిన తర్వాత మళ్ళీ పడుకున్నాను. పడుకున్న తర్వాత లెగ్స్ మళ్ళీ రెడీ అయ్యాను. రెడీ అయిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళి వచ్చి మళ్ళీ రెడీ అయ్యాను. మళ్ళీ ర్యాపిడో పెట్టుకొని స్నేహ వాళ్ళ ఇంటికి వచ్చాను. స్నేహ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నోరు కళ్ళు మోస్తాను అప్పుడు పెట్టండి. గాయస్ ముంచేయచ్చు. సో గాయస్ పావని అయితే మొత్తం 18 seconds పట్టింది. ఇంకా 18 seconds ఉన్నాయి. 1 minute కి 18 seconds మిగిలిపోయాయి. అయిపోయింది గైస్. గాయస్ నేను కంటిన్యూస్ గా చెప్పాను గాయస్, కాకపోతే గొంతులో ఏదో కిచ్ కిచ్ అయ్యింది గాయస్. రాకూడదు, రాకూడదు. ఇక్కడ వచ్చేది కొంచెం కిందే. ఓకే ముంచుతారా? నేను మేము ముంచుతాం. 3, 2, 1 గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం. పళ్ళు తప్ప ఇంకేం నా ముక్కులో తెలిపోయింది. సో గాయస్ ఇప్పుడు నాదే టర్న్. స్నేహ బలవ్వాలి. ఎస్ బలవ్వాలి. సో ఎల్లో కలర్ చూస్ చేసుకున్నాను. అయిపోయింది గాయస్, భలే పౌడరే. సో గాయస్ నేను ఆల్ఫాబెట్స్ బ్యాక్వర్డ్స్ చెప్పాలన్నమాట. చెప్పు. 3, 2, 1 స్టార్ట్. Z X Z Y X W. అవుట్ కాదు, 1 minute వరకు ఛాన్స్ ఉంటది. Z Y X. మధ్యలో ఎక్కడ ఆపిన మధ్యలో నువ్వు ఎక్కడ ఆగినా మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి. ఓకేనా? 1 minute అయ్యేలోపు నువ్వు చెప్పుకోవాలి. 47 seconds ఉన్నాయి. నేను పాజ్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. 3, 2, 1 స్టార్ట్. ఎందుకే పౌడర్ ఈ రోజు తలస్నానం చేశాను. 3, 2 చాలా ఒకసారి సో గైస్ ఇలా మేము బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. గైస్ మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఎలా అనుకుంటారు? సో నెక్స్ట్ ఇప్పుడు పూజని ఉంచాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు ముంచే ఫిక్స్ అయిపోయింది. చూపించు ఫస్ట్. ఏదో అయిపోయింది. ఏ అంటే ఇప్పుడు తీరిపోద్ది. పూజకి టాస్క్ ఏమొచ్చిందంటే, పూజిత చెల్లికి టాస్క్ ఏమొచ్చిందంటే, సో మాకు తెలిసిన సర్కిల్ లో ఎవరిని ఒకరిని ఇమిటేట్ చేయాలి. సో అది ఎవరిని ఇమిటేట్ చేస్తుంది ఏంటని నార్మల్ సెలబ్రిటీ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు. 3, 2, 1 స్టార్ట్. వాళ్ళు మాకు తెలిసిన అయి ఉండాలి, ఓవర్ యాక్షన్ చేయక. స్టార్ట్. జడ్లా జూనియర్ జూనియరా సీనియరా? ఇడ్లీలో జూనియర్ సీనియర్ అవి చెప్పండి. చెప్పాలి యాక్షన్ లోనే. జూనియర్ సారీ సీనియర్. కనిష్క. సంతోష్ బాయ్ గర్ల్. బాయ్ గర్ల్ బాయ్ చెప్పకూడదు. అబ్బాయిలకి ఎవరికి జడులు తిప్పుకుంటాడు నాకు అర్థం గౌతమా? ఆహా చెప్పకూడదు. నువ్వు మేము ఏం చెప్పినా మేము మాట్లాడుకున్నాం. ఆదిత్య.
అవును కదా? ఆదిత్య guys, ఆదిత్య పౌడర్ వేయండి కొంచెం గైస్ పూజీ పట్టుకోండి. దా, గట్టిగా పెట్టు దగ్గరికి 3, 2, 1 స్టార్ట్. అస్సలు అంటలేదు అస్సలు గైస్ మా మొహాలు పౌడర్ అంటే నీకు 2 ఛాన్స్ ఇచ్చాం కదా మేము 2 సార్లు కొట్టాలి అలాంటప్పుడు 2 ఛాన్స్ ఇచ్చినప్పుడు 2 సార్లు పైన కొట్టు. లాస్ట్ 3, 2, Fine. 1 గో. చాలు వా సుందరి నీలే అంటుంది. తెల్లది ఏదైనా పరుపులు నాకు అసలు. ఇద్దరు అసలు మాట్లాడదని చెప్పాను ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. చూడండి. ఆగు. Animal sound guess, make an animal sound, others guess with 1 minute. మీరు గెస్ట్ చేస్తే నేను విన్ అయినట్టే యానిమల్స్ సారీ మేము గెస్ట్ చేస్తే నువ్వు అవుట్ అయిపోతావు. గెస్ట్ చేస్తే అవుట్ ఆ, అయిపోతాను. మేము గెస్ట్ చేయకూడదు. చేసేస్తాను బాబు, ఏదో చెప్పేస్తాను బాబు. డక్ చిట్టి ఇంకోటి లేదు. ఒక్కసారి కనిపిస్తారే పౌడర్ వేయండి. సరే ఓకే గైస్ సెకండ్ ఛాన్స్ ఇద్దాం. రెడీ? ఏంటది ఎలా ఉంది తెలుసా? గొంతులో కిచకిచ అయితే యానిమల్ చేస్తే తర్వాత గెస్ట్ చేయండి. క్యాటా? గొంతులు ఏదైనా అయింది పౌడర్ వెళ్ళిపోయింది గొంతులేక కాదు చెయ్యు. క్యాట్ అంటదా గాయస్ టైం అయిపోతుంది. లయనా? లైన్ అంటదా మనుషులా? టైగర్? చెయ్యి కుక్క? కోక కుక్క బాగుంటది. గైస్ మంకీయా? కాదు జిరాఫీ? అంటది జిరాఫీ. అసలు ఏదండి లయన్, చీతా, గొర్రెలా? అది ఏం చెప్తుందో చెప్పిందా దీన్ని తినేస్తుంది. అయిపోయింది టైం. గెస్ట్ చెప్పాలా సో గైస్ డాంకీ గైస్ డాంకీ. సౌండ్ చేస్తుంది డాంకీ. పౌడర్ వేయండి. గైస్ నేను అనుకుని నేను కనిపెట్టలేదు గైస్ అందులో నా తప్పే ఉంది చెప్పండి పౌడర్ వేయండి ఫస్ట్. అవ్వదు గైస్ సేఫ్ అయిపోయింది. సేఫ్ పావుని తెస్తుంది ఇప్పుడు అసలు పిచ్చేసి వస్తుంది మళ్ళీ వస్తుంది. అయిపోయింది దీనికి ఏంటిది? Memory మెమరీ ఛాలెంజ్. రిమెంబర్ అండ్ రిపీట్ 10 ర్యాండమ్ ఆబ్జెక్ట్స్ స్పోకెన్ బై ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక 10 ర్యాండమ్ ఆబ్జెక్ట్స్ చెప్తాను, అవన్నీ గుర్తుపెట్టుకొని పావుని అవన్నీ చెప్పాలన్నమాట 1 minute లో. అది కూడా లైన్ గా చెప్పాలి నాకు అర్థం కాదు. ఇప్పుడు స్నేహ ఒక 10 వర్డ్స్ చెప్తుంది ఏదైనా ఆబ్జెక్ట్స్ అయినా ఏమైనా చెప్తే ఆ 10 కూడా తను ఏ ఆర్డర్ లో చెప్తుందో అదే ఆర్డర్ లో నువ్వు చెప్పాలి రిమెంబర్ కూడా చేయాలి. ఓకే ఓకేనా? సో పావుని రెడీయా? రెడీ. నేను ఒకసారి చెప్పేస్తాను లిస్ట్ మొత్తం, పావుని గెస్ట్ చేయాలి 1 minute లో. ఓకే. పెన్, పెన్సిల్, స్కేల్, ల్యాప్టాప్, థియేటర్, బుక్, ఫోన్, ఫైల్స్, కెమెరా, మృణాల్ ఠాకూర్. అది ఎందుకు వచ్చింది మధ్యలో? ఎనీ ఆబ్జెక్ట్స్. పెన్, పెన్సిల్, పెన్ పెన్సిల్ లేదు పెన్, పెన్సిల్, ఎరేజర్, ఎరేజర్ లేదు, స్కేల్ లేదు, ఎరేజర్ లేదా? స్కేల్ ఉంది, ఎరేజర్ లేదు. పెద్ద బొక్కెట్టింది. గాయస్ నాకు ఎందుకంటే పావుని కట్టడం చాలా నచ్చింది గాయస్. చూడండి కదా ఎంత బుజ్జి. నోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉయ్యాలి నోట్లోకి వెళ్ళిపోయింది. ఓకే సూపర్. పడాలి చూడండి గైస్, సో ఇన్విజిబుల్ ఆబ్జెక్ట్ యాక్టింగ్ అనమాట. యాక్ట్ లైక్ యూఆర్ యూజింగ్ అన్ ఇన్విజిబుల్ ఆబ్జెక్ట్, లెట్ ద ఫ్రెండ్స్ గెస్. సో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ నా చేతిలో ఉన్నట్టు నేను యాక్టింగ్ అయితే చేస్తాను. సో అదేంటో వీళ్ళు గెస్ట్ చేయాలి. ఒకవేళ వీళ్ళు గెస్ట్ చేశారంటే నన్ను ముంచొచ్చు, ఒకవేళ వీళ్ళు గెస్ట్ చేయలేదంటే నన్ను ముంచక్కర్లేదు, నేను సేఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొక్క నాకు అర్థం కాదు, మీకు అర్థమైతే మీరు గేమ్ కంటిన్యూ చేయండి. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఆవిడ ఒక ఆబ్జెక్ట్ వాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది, ఇప్పుడు పెన్సిల్ తో రాస్తున్నట్టు కొట్టినట్టు ఏదో యాక్టింగ్ చేస్తుంది. అది మనం గెస్ట్ చేస్తాం అనుకో వెళ్ళిపోద్ది ఇక్కడ స్నేహ. వాళ్ళు గెస్ట్ చేయలేదు అనుకో నేను సేఫ్ చేస్తుంది acting గెస్ చేస్తే గెస్ చేస్తే నువ్వు అవుట్ అక్క. ఓకే స్టార్ట్ చేసేద్దాం. టైమర్ 3, 2, 1 స్టార్ట్. సర్కిల్, సర్కిల్, మిర్రర్, మిర్రర్, లైట్, రింగ్ లైట్, రింగ్ లైట్, ట్రైపాడ్ స్టాండ్, స్టాండ్, ఫిక్సింగ్, ఫిక్సింగ్, బయట తీయడం,
గైస్ ఏంటి సుత్తులతో కొడుతుంది గైస్. గైస్ మీకు అర్థమవుతుంది ఏమైనా? ఫోన్ కనెక్ట్ చేస్తుంది. ఫోన్ స్టాండ్ మధ్యలో పెడుతుంది. దగ్గర గెస్ట్ చేసింది. ఫోన్ కనెక్ట్ చేస్తుంది. చార్జరా మైక్ లో మాట్లాడుతున్నా. మైక్ లో ఫోన్ కనెక్ట్ చేసి show. కాదే మైక్ ఫోన్ కనెక్ట్ చేసాం. రింగ్ లైట్ స్టాండ్ కి ఫోన్ పెట్టాం. మైక్ లో మాట్లాడుతున్నాం. గైస్ టైమ్ అప్ గైస్. నాకు అసలు సో గైస్ నేను చేసిన యాక్టింగ్ ఏంటంటే రింగ్ లైట్ పెట్టుకొని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అది వాయిస్ మాట్లాడుతున్నాం అన్న వాయిస్ ఓవర్ అన్న ఒకటే కాకపోతే ఇంగ్లీష్ లో చెప్పింది మేము తెలుగులో చెప్తాం అంతే తేడా. ఆ విషయం మనం గెస్ట్ చేసాం కదా. అది reels చేయడం ring కదా. light ఆ అమ్మాయి ఏంటంటే వాయిస్ ఓవర్ అన్నాం కదా, voice over మైక్ లో మాట్లాడుతున్నాం అన్న వాయిస్ ఓవర్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ మాట్లాడుతున్నాం గైస్. సో ఇట్స్ గోయింగ్ టు బి వాట్ ఏ బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆడే బుట్టి. గైస్ ఇదంతా మోసం కుట్ర నవ్వెత్తాగా ఎలా ఉంది తెలుసా? చిన్న డెడీ బేర్ బొమ్మ ఉంటుంది కదా గైస్, అలా ఉంది. మళ్ళీ మన పూజకి వెళ్ళిపోయింది. ప్లానింగ్ ప్లాటింగ్ జరుగుతుంది. అయిపోయింది. చెప్పవచ్చు. ఫోన్ ఒకసారి. సో 20 ఫ్రూట్స్ అయితే 1 minute లో చెప్పాలి. Fast, 3, 2, 1 స్టార్ట్. డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, పైనాపిల్, కస్టర్డ్ యాపిల్, బనానా, అదేంటి ఎంత ఉంటది, గ్రేప్స్, ఆరెంజ్. చెప్పదు పల్లా పర్వం పెట్టుకున్నావు పెట్టడానికి. ఇంకేం లేవా? బోల్డ్ ఉన్నాయి. ఆ రైతు బజార్కి పౌడర్ ఏంటారు దీని మీద ప్లీజ్. పౌడర్ ప్లీజ్. బాబా ఇంటికి వెళ్తారు ఇప్పుడు అలాగే వెళ్తారు. గైస్ మేము ఇలా ఈ మొహం వేసుకొని రోడ్ మీదకి వెళ్తే ఇప్పుడు ఏం లేదు గైస్. జస్ట్ వీడియో ఒక సెకండ్ ఆపి నా నోట్లో పౌడర్ వెళ్ళిపోయిందని నార్మల్ బయటకు వెళ్ళి వాటర్ కొంచెం కడుగుదాం నోర్ అని చెప్పి బయటకు వెళ్తే ఇద్దరు అబ్బాయిలు ఎవరో వచ్చారు బండి మీద. ఆ ఇద్దరు నుంచి అదే పాపం అడ్రస్ ఏదో ఎతుకుతున్నట్టున్నా. నేను అక్కడే కొంచెం వాటర్ తాగుతుంటే నా మొహం చూసి ఎలా చూసి వాళ్ళిద్దరికి ఏం అర్థం కాలేదు. వెనకాల వెళ్ళిపోయింది. మాకు అలాగే మండుతుంది, చల్లగే ఉంటుంది మళ్ళీ తర్వాత. ఓకే సఖీ మూడోసారి కూడా మునిగిపోయారు. నా చెత్తదే ఎవరు ఉంటారు మునిగిపోవాలి. ఫస్ట్ మీకే చూపిస్తుంది. Don't laugh challenge. Keep a straight face while other 3 make funny expressions. ముగ్గురు నన్ను నవ్వించలే. Okay guys. నేను నా 1 minute వరకు నవ్వకూడదు. Saki. ఆగు స్టార్ట్ అయ్యి టైం ఎవరి పిల్ల. సఖీ చూడు. సఖీ నవ్వుతుంది. డింపుల్ వచ్చేది guys. నేను దానికి ఏం చేయలేను. ఫేస్ చచ్చిపోయిన శవంలా కూర్చోవాలి guys. ఓకే ఇంకా 1 minute ఛాన్స్ ఉంది. Guys డింపుల్ వచ్చినా కూడా అవుటే. ఇంకా 40 seconds ఉంది. Guys డింపుల్ అవుటే. Saki. వచ్చింది guys. చెయ్యి పెట్టేసింది. 3, 2, 1 గైస్ అయిపోయింది. ఒకటే ఉంది. స్నేహ కొట్టించుకోవాల్సిందే డైరెక్ట్. No guys. గైస్ చాలా కష్టం. One breath sun. సింగ్ ఏ సాంగ్ ఇన్ 1 breath without stopping. నాకు అర్థం కాలేదు. ఒక ఊపిరిలో పాట పాడాలి. అలా ఊపిరి తీసుకొని ఒక 1 minute వరకు ఏదైనా పాట పాడాలి. ఊపిరి తీసుకోకుండా. మధ్యలో నేనే అని అలా ఆపకూడదు. మొత్తం లైన్ వెళ్ళిపోలే. ఇంకా పౌడర్ వేయండి. అసలు గ్యాప్ ఉండకూడదు. పౌడర్ వేయండి. పోయింది గైస్. పొద్దున్న లేపేసి మడిగట్టి కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు. మాకొద్దు బిగినీస్ బీచ్ లో ఇచ్చే కొనబెట్ట నాకు వద్దే. ఏటది అవుట్. ఇట్స్ క్లియర్ అవుట్. నాకు అర్థం కాదు. దారుణం తెలుసా? గొంతులోకి వెళ్ళిపోయింది. బ్లాక్ ప్యాంట్ గైస్. మా అమ్మ చీపురు కూడా తెలియదు. పూజకి నాకు కాదు ప్లీజ్.
ఇప్పుడు ఎవరికి పారిపోతుంది చేయండి ఛాలెంజ్ అబ్బా ఇది హైలైట్ అవుతుంది. సరే గైస్ చూడండి గైస్ స్మూత్గా తెలియదు గైస్ తాగు సో గైస్ ఫైనలీ వ్లాగ్ అయితే కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది. ఏంటది పౌడర్ ఛాలెంజ్ పిల్లో పౌడర్ ఛాలెంజ్. పిల్లో పౌడర్ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం గైస్. మనం స్టార్టింగ్ లో ఎలా ఉన్నాము ఇప్పుడు మా మొహాలు చూసుకుంటే చాలా దారుణంగా తయారయ్యి అసలు మాకు మేము గుర్తుపట్టుకోలేకపోతున్నాం, అంతలా తయారైపోయాము. మీరు ఎంత అయితే నవ్వుకున్నారో మీరు ఆల్రెడీ బ్లాగ్ లో చూసారు. మేము అంతకన్నా నవ్వుకుని చాలా ఎంజాయ్ గా హ్యాపీగా చేసాము. అండ్ ఒక్కొక్కరు మొహాలు చూసుకుని మాకు మేమే చాలా నవ్వుకున్నాము. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాము. సో నెక్స్ట్ మా నలుగురు కాంబినేషన్ లో మా 4 మెంబర్స్ కాంబినేషన్ లో మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలి ఏంటని తప్పకుండా కామెంట్ చేయండి. ఆ బ్లాగ్స్ అన్ని చేస్తూ మీ అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేస్తాము. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే గైస్, ఇంకా హ్యాపీగా సక్సెస్ఫుల్లీ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటని నెక్స్ట్ ఒక మంచి బ్లాగ్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.